అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకైతే సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో భోగి సంబరాలు ఎలా జరిగాయో మీతో అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఫస్ట్‌గా అయితే మా వాడు మా జోష్న అయితే ముందుకైతే రెడీ అయిపోయింది. ఫొటోస్‌కి అయితే పోజులు ఇచ్చేస్తున్నారు చూడండి. మేమైతే మా చిన్నతనంలో అయితే ఇలా ఉన్నామో లేదో మాకు తెలియదు కానీ వీళ్ళిద్దరూ అయితే చూడండి ఎలా పోజులు ఇస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ అంతా ఇంతేనేమోనండి. ఫొటోస్ అంటే పిచ్చ మా వాళ్ళకి. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ముద్దులు పెట్టేసుకుని వీళ్ళ ప్రేమ ఏంటో నాకు అర్థం కాదండి. ఒక్కరోజు కనిపించకపోతే ఇద్దరు కూడా ఒకరినొకరు ఎన్నో రోజులు చూసుకోలేనట్టు ఇద్దరు ముద్దులు పెట్టేసుకుంటారు. మా చెల్లి అయితే డైరెక్షన్ ఇస్తుందనమాట వాళ్ళిద్దరికి హ్యాండ్ పట్టుకోవాలి. ఇంక ఇలా ఫోటో షూటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కిందకైతే వచ్చేసామండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి మా పిల్లల చేత భోగిమంట అయితే వేయించి భోగి పిడకలు వేద్దామని చెప్పి వచ్చాము. మా ఏరియాలో అయితే అందరూ క్రిస్టియన్స్ అనమాట అండి. పెద్దగా మంట అయితే ఎవరు వేయలేదు. ఇంకా మా కింద వాళ్ళు అయితే ఇలాగా చిన్నగా మంట అయితే అరేంజ్ చేశారు. ఇంక అందులోనే పిల్లల చేత భోగి పిడకలు అయితే వేయించాను. ఫస్ట్ మా జోష్న అయితే వేసేసిందండి. నేను వీడియో తీస్తున్నానని మా జోష్నని హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తుంది. ఇంక చూడండి ఇంక అలా అయితే మా జోష్న దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకున్న హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ కూడా చెప్తుంది చూడండి. దానికి ఇక్కడ కళ్ళు మండిపోతున్నట్టున్నాయి పాపం. అంగోండి దండం ఎలా పెట్టుకుంటుందో. పిల్లలు ఈ జనరేషన్లో మనం ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళే చేసేస్తున్నారండి. ఇంక మా ఆకర్ష్ కూడా హీరో లెక్క రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి వాడు కూడా భోగి పిడికలు వేసేసాడనమాట. వేసాకైతే ఇద్దరు దండం పెట్టుకోమని చెప్తే దండం పెట్టుకున్నాము. ఇంకా భోగి పిడికలు అవన్నీ వేసాక ఇంకా మేమైతే పైకి వచ్చేసామండి. పైకి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే పిచ్చగా ఎంజాయ్ చేశారనమాట. ఇలా మంట వేయడం నేను ఫస్ట్ టైం అండి. అంటే మాకు ఎప్పుడు పెద్ద పెద్ద మంటలు వేశారు, ఇలా ఫస్ట్ టైం చిన్నగా మంటలు వేయడం ఇలా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు భోగి మంటలు వేయడం. వాళ్ళు 1.5 year కదండి, వాళ్ళకి ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వాడు ఇంకా పైకి వచ్చేసాక డ్యాన్సులు చేయడం అయితే మొదలుపెట్టేశాడు. వాడికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈరోజు. ఎందుకంటే వాడు కొత్త బట్టలు వేసేసుకున్నాడు కదా. ఫస్ట్ టైం వాడు జీన్స్ అయితే వేసుకున్నాడండి. ఇంకా ఒకటే తిరుగుడు మా జోష్న కూడా ఫుల్గా డ్యాన్సులు వేసేసి ఇంకొకటే తిరుగుడండి. ఇలా హ్యాపీనెస్ ఏంటో మాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకైతే వాళ్ళిద్దరిని మేమైతే పైకి తీసుకొచ్చేసేమండి. ఇంకా కింద అల్లరి చేసేస్తున్నారని చెప్పి ఇంకా ఒకరినొకరు పెట్టుకుని జాగ్రత్తగా మెట్లయితే ఎక్కుకుంటూ పైకి వచ్చేసారండి ఇద్దరు అక్క తమ్ముళ్ళు కూడాను. ఇంకెలా పట్టుకుని ఇద్దరు పైకి వచ్చేసారు. ఇంక పైకి వచ్చి మా నాన్నమ్మ దగ్గర మా ఆకర్షికాడు భజానా తీసుకుంటున్నాడు అనమాట. అంటే పెద్దలు పండగకి పిల్లలకి డబ్బులు ఇస్తారు కదా, అలా తీసుకుని మా ఆకర్షికాడు ఎంత ఇస్తాడంట. ఈడ ఎగ్జైట్మెంట్ మరీ మామూలుగా లేదండి. అంగోండి మా నాన్నమ్మ ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తుందేమో అని చెప్పి ఆడు అలాగే చూస్తున్నాడు. ఇంక మా నాన్నమ్మ ఒక 500 నోట్ ఇవ్వగానే వాడికి ఇంక అమ్మో మామూలు ఆనందం లేదు. డ్యాన్సులు ఇంకా అలా డ్యాన్స్ ఎంతైనానే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య అయితే వచ్చారండి. ఇంక వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇంక అస్సలు రాడనమాట. వాళ్ళ నానమ్మని అయితే ఏడిపిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళడు అనమాట. వెళ్ళకుండా వాళ్ళ నానమ్మని ఏడిపిస్తాడు. వాళ్ళ నానమ్మ అంటే ఇష్టమే. చూడండి ఎలా ఏడిపిస్తున్నాడో. రానని చెప్తున్నాడు, వాళ్ళ తాతయ్య దగ్గరే ఉంటాడంట. అంగని చూడండి నేను రానంటున్నాడు. వాళ్ళ నాన్నమ్మేమో రామ్మ అంటుంటే నేను రానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. వాళ్ళ తాతయ్య దగ్గరే ఉంటాడంట. ఇంతలోనే మా జోష్న వచ్చిందంటే మా జోష్నకి అయితే వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ తాతయ్య అంటే ఇష్టం ఉండదు దానికి. ఫస్ట్ అయితే వాళ్ళ నాన్నమ్మ చేతులు చాపగానే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా వాడికి దాన్ని ఎత్తుకోగానే ఇట్లా రా నేను దాన్ని ఎత్తుకున్నాను కదా అంటుంటే మా వాడికి కోపం వచ్చేసింది. ఇంకెళ్ళనంటున్నాడు. అస్సలు తలంటుకున్నాడంట. వాళ్ళ నాన్నమ్మతో చెప్తున్నాడు నేను తలంటుకున్నానని చెప్పి చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నమ్మకి. ఇంకా వాడు రాలంటున్నాడు కదండి. మా జోష్నని పిలితే మా జోష్న చకచకా వచ్చేసింది. చకచకా వస్తే మా వాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ వంక మెట్ట మీరు చూస్తున్నాడు. ఇంకా రాడంట, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళడంట. అందుకే దాన్ని ఎత్తుకున్నదని చెప్పి వీడు చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే నేను మా వాడు అయితే బయటకైతే వచ్చేసామండి. సరదాగా అలాగా కోడిపందాలు చూద్దామన్నట్టుగా వచ్చాము. కానీ మేము ఊహించినంత అయితే అక్కడైతే లేదండో. చాలా డల్గా ఉంది. మరి ఫస్ట్ భోగి రోజు అని మరి డల్గా ఉందో మరి ఏంటో తెలియదండి. మామూలుగా అయితే ఇంత డల్గా అయితే ఎప్పుడూ ఉండదండి కోడిపందాలు. చూడండి క్రౌడ్ కూడా ఎక్కువగా లేదు. ఒకవేళ ఈ బరిలోనే ఎక్కువగా లేరో మరి ఏమిటో తెలియదు కానీ చాలా డల్గా ఉందండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.